హాయ్ గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు పింక్ సిటీ జైపూర్లో ఉన్నాం. హవా మహల్ చూడటానికి వెళ్తున్నాము. మీరందరూ వీడియో చూసి ఎంజాయ్ చేయండి. హవా మహల్ మనకి ఓల్డ్ సిటీలో బడీ చౌపడ్ అనే ప్లేస్లో ఉంటుందన్నమాట. ఇది వన్ ఆఫ్ ద హ్యాపెనింగ్ ప్లేస్ ఇన్ జైపూర్ అని చెప్పొచ్చేమో. ఎందుకంటే ఇక్కడంతా కూడా మార్కెట్ అన్నమాట. మనకి అన్ని మంచిగా సిల్వర్ ఐటమ్స్, ఆ తర్వాత క్విల్స్ అవన్నీ అవి ఫేమస్ కదా, అవన్నీ ఇక్కడ దొరుకుతాయి. సో ఈ మెయిన్ హ్యాపెనింగ్ ప్లేస్లోనే మనకి ఇంటీరియర్గా ఏమీ వెళ్ళక్కర్లేదు, మనకి ఆన్ ద మెయిన్ రోడ్ అన్నట్టే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా అసలు ఎంత అందంగా ఉందంటే కట్టడం. అబ్బా, అట్లా ఆ మెయిన్ అక్కడే నుంచి చూస్తూ ఉన్నాను నేనైతే. కాదు, ఇంకా లోపలికి వెళ్ళాలని చెప్పి తీసుకుని వెళ్ళారు. మేము యాక్చువల్గా ఏంటంటే వెళ్ళేది బ్యాక్ సైడ్ నుంచి. ఇప్పుడు మీరు చూసిన వ్యూ ఏదైతే ఉందో, జనరల్గా మనకి హవా మహల్ అనగానే కూడా పిక్చర్ కూడా అలానే వస్తుంది, బట్ అది మెయిన్ కాదనమాట. అది యాక్చువల్గా ఏంటంటే బ్యాక్ సైడ్ ఆఫ్ ద మహల్ అది అనమాట మనకు కనిపించేది. సో మనం బ్యాక్ సైడ్ నుంచి ఎంటర్ అయ్యాము. యాక్చువల్గా ఫ్రంట్ ఎంట్రన్స్ వేరేగా ఉంటుంది. అండ్ దీనికి ఎలా అంటే ఎంట్రన్స్ కూడా ఒక సైడ్కి ఉన్నట్టు ఉంటుంది. జనరల్గా మహల్స్లో అది కూడా పెద్ద కట్టడానికి మధ్యలో గేట్ ఎంట్రన్స్ అలా ఉంటుంది కదా, ఇది అలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంది. సో 50 రూపీస్ అనమాట పర్ హెడ్ టికెట్ తీసుకుని మేము ఇట్లాగా చెక్ చేస్తున్నారు. ఇక్కడ లోపలికి వెళ్ళాం. చూస్తున్నారు కదా ఎంత డిఫరెంట్ ఫీలింగ్ అనమాట. ఇక్కడ అంతా ఖాళీ ప్లేస్ ఉంది, ఇక్కడ ఏం లేదు ఏముంది అన్నట్టు అనిపించింది. ఇంకా ఎంత అసలు ఐడియాస్ అన్నది చూడండి. ఇంకొక గ్రేట్ ఇదేంటంటే ఈ బిల్డింగ్కి ఫౌండేషన్ లేకుండా కట్టారంట. ఇంత పెద్ద మహల్ వితౌట్ ఫౌండేషన్ కట్టారు చూడండి. సో ఈ మహల్ 5 ఫ్లోర్స్ అనమాట. ఇట్లా మనం ఎంటర్ అవుతూనే చూస్తున్నారు కదా, ఇది లాబీ లాగా అనమాట. చక్కగా ఇక్కడ ఈ మహల్ కట్టించిన రాజుగారు సవాయ్ ప్రతాప్ సింగ్. ఆయన 1799లో కట్టించారు ఈ మహల్ని. ఆయన గ్రాండ్ సన్ ఆఫ్ జైసింగ్ ఎవరు? ఫౌండర్ ఆఫ్ జైపూర్ అనమాట. ఆయన ఎప్పుడో కేత్రి మహల్ అని ఒక మహల్ని చూసి అది ఆయనకి చాలా నచ్చి అలాంటిది ఒకటి కట్టించాలని చెప్పి ఈ మహల్ని కట్టించడం జరిగిందంట. ఇది చూస్తుంటే మీకు ర్యాంప్ చూసారు కదా, ఇలా పైకి ఎక్కడానికి, మనం ఫ్లోర్స్ పైకి వెళ్ళటానికి మనకి స్టెప్స్ లేవు. ఇక్కడ ఇలాగా ర్యాంప్స్ ప్రొవైడ్ చేశారనమాట పైకి వెళ్ళటానికి. ఎందుకు అంటే రాణి గారు వాళ్ళు వెళ్ళటానికి పల్లకీల్లో మోసుకుని ఇలా పైకి తీసుకుని వెళ్ళేవారంట. అందుకని ర్యాంప్స్ వీలుగా ఉంటుంది కదా మోయటానికి, అలా అనమాట. ఇది మనం 5th ఫ్లోర్ వ్యూ. చూడండి అసలు ఎంత అందంగా ఉందో. మొత్తం ఊరంతా కనిపిస్తుంది. యాక్చువల్లీ ఈ కట్టించింది కూడా రాణి గారు వాళ్ళు ఉండటానికని ఇది కట్టించారంట ఈ మహల్. అప్పట్లో గోషా సాంప్రదాయం ఉండేదన్నమాట. సో రాణి గారులది బయట కనిపించకూడదు. సో వాళ్ళు పాపం మేమేం చూడలేదని బాగా గొడవ చేస్తుంటారు అప్పుల్లో రాణి గారు జరిగేవన్నీని. సో వాళ్ళ కోసం అని కట్టించారంట. ఈ మొత్తం మహల్లో 953 విండోస్ ఉంటాయంట. ఆ విండోస్ని జరోకాస్ అని అంటారు. ఇది చూస్తున్నారు కదా బ్యాక్ సైడ్ మనకి లోపల మహల్లో నుంచి ఇలా కనిపిస్తుంది అనమాట. చూడండి అసలు ఆ చిన్ని విండోస్లో నుంచి మొత్తం బాపుల్లో రాణిగారు ఇవన్నీ మూసేయండి అనేవారేమో ఇలాంటి ట్రాఫిక్ ఉంటే.
చక్క అందంగా అప్పట్లో అంటే బోల్డ్ అని సెలబ్రేషన్స్ అయ్యి జరిగేవి కదా, అంటే రాజుగారు వాళ్ళు వెళ్తున్నప్పుడు అని కానీ పండగలైనప్పుడు ఏవో సెలబ్రేషన్స్ అవన్నీ అయ్యడానికి పాపం వాళ్ళు చూడకుండా ఎప్పుడు లోపలే కూర్చోండి అంటే వాళ్ళకి బోర్ కొట్టుద్ది కదా. ఇప్పుడు యూట్యూబ్లు ఉన్నట్టు టీవీలు అవి ఏమి ఉండేవి కాదు కదా. సో వాళ్ళు కంప్లైంట్స్ చేసుంటారు, ఎవరో మంచి రాణి గారు అంటే ప్రియమైన రాణి గారులు ఉంటే చేస్తారు కదా, అట్లా ఏదన్నా అయి ఉండొచ్చు. లేదా రాజుగారు కూడా చాలా వాళ్ళ గురించి ఆలోచించన్నా కట్టి ఉండొచ్చు మరి. అబ్బా చూడండి, ఎక్కడికి వెళ్ళక్కర్లేదు అసలు, మొత్తం ఈ విండో దగ్గర నుంచి వస్తే ఈ వ్యూ, ఆ విండో నుంచి ఈ వ్యూ అన్నట్టు మొత్తం ఇక్కడే కనిపిస్తుంది. చూస్తున్నారు కదా ఎంత అందంగా ఉన్నాయి. ఈ అన్నీ కూడా చక్కగా నేను అనుకుంటున్నాను అనమాట, ఒక్కొక్క రాణి గారికి వాళ్ళ ఫ్రెండ్స్కి వాళ్ళందరికీ కూర్చోవటానికి ఈ ప్లేస్లు ఇచ్చేవారు అనుకుంటాను. వాళ్ళు ఇక్కడి నుంచి కూర్చుని హ్యాపీగా జరిగేవన్నీ చూడొచ్చు అనమాట. ఎంత చూడండి అసలు, ఇగో ఈ విండోస్ చూస్తున్నారా, చిన్ని చిన్ని విండోస్ అసలు. ఇదిగో అసలు నాకు అది అర్థం కాలే, ఇది చూస్తున్నారా, ఇక్కడ నుంచి జంతర్ మంతర్, తర్వాత సిటీ ప్యాలెస్ కనిపిస్తుంది, తర్వాత ఆ ఫోర్ట్ కూడా ఇక్కడి నుంచే ఈ ప్లేసెస్ నుంచి చక్కగా కనిపిస్తూ ఉంటాయి. చూడండి వ్యూ, బాబా ఎంత అందంగా ఉందంటే అసలు. అంటే ఏదైనా ఆ ప్లేసెస్కి వెళ్తూ ఉంటే నేనేమో చంద్రముఖి టైప్లో దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతానన్నమాట. అది నేనే అన్నట్టు ఫీల్, అంటే రాణిగారు అంత ఫీల్ అవ్వకపోయినా నేను, బట్ ఆ టైంలో వాళ్ళు ఎలా ఉండేవారా అన్నట్టు నాకు అలా డిఫరెంట్ ఫీలింగ్ ఉంటుందిలేండి. మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ చేయండి. చూడండి బుడ్డి కిటికీ ఎంత బాగుంది కదా, ఇందులో నుంచి ఇట్లా అన్నమాట వ్యూ. చూడండి, నాకైతే అనుకున్నాను పక్క ఈ పొల్యూషన్కి ఇప్పుడు కనుక రాజులు ఇలా ఉంటే మొత్తం మూసేసి డిఫరెంట్గా మార్చేసేవారేమో అంత. ఇది యాక్చువల్లీ ఈ ప్యాలెస్ హవామహల్ కదా, దీని పేరు ప్యాలెస్ ఆఫ్ బ్రీజ్ అని కూడా అంటారు. అప్పట్లో ఎండలు కూడా ఎక్కువ కదా. చూడండి ఎంత సన్నగా ఉన్నదో అసలు ఈ దారి. కొంచెం హెవీ వెయిట్స్ అయితే అసలు మనం వెళ్ళలేము. అప్పుల్లో ఏంటి అందరూ ఇలా మెయింటైన్ చేయాలని అలా ఉండేదో ఏమో మరి. ఇది చూసారా, ఇది సెకండ్ ఫ్లోర్ అనమాట. ఈ సెకండ్ ఫ్లోర్లో విండోస్ దగ్గర చూస్తున్నారు కదా కలర్ఫుల్ అద్దాలు అవన్నీ కూడాని. అసలు ఈ అద్దాల్లో నుంచి కలర్ఫుల్ లైట్ అది పడుతూ సన్ రేస్ పడుతూ చాలా అందంగా ఉండేదంట ఆ టైంలో చెప్తున్నారు. రాజుగారు కృష్ణుడు భక్తుడంట ఆయన. సో అందుకని ఈ మనకి ముందు చూశారు కదా మీరు హవామహల్ ఆర్కిటెక్చరు, అది ఉండడానికి ఆ కృష్ణుడు ఇది ఉంటుంది కదా క్రౌన్, కిరీటం టైప్లో డిజైన్ చేశారు అని చెప్తారు. అది మనకి నిజంగానే చూడటానికి ఆ తేనె పట్టు ఉంటుంది చూడండి, ఇట్లా గ్యాప్స్లా అలా అనిపిస్తుంది అనమాట. ఇక్కడ మనకి ఫస్ట్ ఒక 3 ఫ్లోర్లు ఒక లెవెల్లో ఉన్నట్టు ఉంటాయి. ఆ పైన ఉండే 2 ఫ్లోర్స్ కూడా చిన్నగా ఉంటాయి అన్నమాట. రూమ్స్ అవి కూడా చాలా చిన్నగా ఎక్కడుండేవారు అన్నట్టు అనిపించింది నాకైతే. ఇక్కడ చూస్తున్నారు కదా పప్పెట్ షో, తోలు బొమ్మలాట చూస్తున్నారు కదా. అమ్మాయి ఎంత బాగా డ్యాన్స్ చేపిస్తున్నారో చూడండి. డింగ్ 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 అనుకుంటాను, నడుము భలే ఊపుతుంది ఇవిడే అని. చాలా చక్కగా మ్యూజిక్ అది కూడా డిఫరెంట్ ఫీలింగ్ వస్తుంది అనమాట. చాలా అంటే చాలా ఇలాంటివి మనం అంటే మీరందరూ కూడా చెప్తున్నాను, మనం జస్ట్ మన బిజీ లైఫ్లో నుంచి సంవత్సరానికి ఒక్కసారి ఒక చిన్న ట్రిప్ లాగా అంటే చక్కగా ప్లాన్ చేసుకోవాలి. ఏమి అంటే అంత ఖర్చు అవుతుంది అలా కూడా మనం ప్లాన్ చేసుకోకపోతేనే చాలా కాస్ట్లీ అలా అవుతుంది. మనం ప్లాన్ చేసుకుని పక్కాగా అన్నీ ఈ ప్లేస్ చూడాలి. కొన్ని ప్లేసెస్ ఉంటాయి మనకి గూగుల్లో అవి వెతికితే చాలానే రాసేస్తారు, కానీ అక్కడ అంత ఉండకపోవచ్చు. కానీ మనం కొంచెం ఇలా మనకి గుడ్ థింగ్ ఏంటంటే ఇలా యూట్యూబ్ వీడియోలు గూగుల్లో వీటిల్లో మనకి బాగా ఇదేమంటారు ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అవన్నీ చూసుకుని ఒక ప్లాన్ మనంగా చేసుకుని ఇలాంటి ట్రిప్స్కి అవి వెళ్ళి ఎంజాయ్ చేయాలి మన హెరిటేజ్ అంతా కూడా. ఇది చూస్తున్నారు కదా నమూనా అనమాట హవామహల్ది. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేశాను నేనైతే. ఇది మేము ఇంకా బయటికి వెళ్ళిపోతున్నాం. ఇది అసలు ఎంట్రన్స్ అనమాట. చూస్తున్నారు కదా
ఒక సైడ్కి ఉంది, మధ్యలో కాకుండాని. ఇక్కడి నుంచి ఇంక మేము బయటకు వచ్చేసాము. మళ్ళీ మా కార్ ఎక్కి మేము రూమ్కి వెళ్ళిపోవాలన్నమాట. ఇక్కడైతే పెద్దగా అంటే ఉండడానికైతే ఈ షాపింగ్ గాజులు అవన్నీ ఉన్నాయి, కానీ మేమేం పెద్ద చేయలేదు. నేను అసలు షాపింగ్ చాలా విపరీతమైన స్లోగా చేస్తాను అనమాట. సో నాకు టైం లేనప్పుడు నేను అసలు చూడను పెద్దగాని. ఎందుకంటే కొనిన తర్వాత అయ్యో ఇంకా మంచిది అక్కడెక్కడన్నా దొరికేది అలాంటి ఫీలింగ్ ఉంటుంది. సో పెద్దగా నేనైతే షాపింగ్ ఏం చేయలేదు, జస్ట్ అలా చూసుకుంటా వచ్చేసాము. ఆ తర్వాత మళ్ళీ మాకు మిగతా ప్రోగ్రామ్స్ ఉన్నాయని చెప్పి చూస్తున్నారు కదా, రకరకాలు అమ్ముతున్నారు. ఇదిగో ఇది బయట వ్యూ ఎంత బాగుందో చూడండి అసలు. సో గైస్, మీరందరూ కూడా చక్కగా టైం ఉన్నప్పుడు, పిల్లలకి హాలిడేస్ అని లేదు, వైఫ్ అండ్ హస్బెండే వెళ్తున్నారంటే అన్ని వీలుగా చూసుకుని, కానీ సమ్మర్లో వెళ్ళకండి. మనం జైపూర్ అది రాజస్థాన్ వెళ్ళాలంటే అక్టోబర్ నుంచి మార్చ్ బెస్ట్ టైం అనమాట. సో మీరు ఆ అకార్డింగ్లీ ప్లాన్ చేసుకుని చక్కగా అన్నీ చూసుకుని ఎంజాయ్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ గైస్. టేక్ కేర్. బాయ్ బాయ్.